వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రొడక్షన్ ఫంక్షన్. అసలు ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటో నేను ఆల్రెడీ కూడా ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియోలో అయితే డీటెయిల్గా ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో అది వచ్చేసి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ వీడియో కూడా చూశాక ఈ యొక్క టైప్స్ అయితే చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి ప్రొడక్షన్ ఫంక్షన్ టైప్స్. ఇందులో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి లాంగ్ టర్మ్, ఇంకోటి వచ్చేసి షార్ట్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ అంటే ఏంటో కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టైప్స్లో ఈ 2 అనేది ఉన్నాయి. వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ రన్. A long run production function studies the impact on output when all the factors of production can be changed simultaneously. సో ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే ఏదైతే ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది ఉందో ఆ యొక్క ఫ్యాక్టర్ అనేది సైమల్టేనియస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇన్పుట్ ఫ్యాక్టర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది వచ్చింది. సో అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇవి ఇన్పుట్ ఫ్యాక్టర్స్ కింద మనం ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, సో ఇవన్నీ కూడా ఇన్పుట్ ఫ్యాక్టర్స్ కింద తీసుకున్నాము. ఈ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో చేంజ్ అయిన దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇందులో మనకి ఇన్పుట్ ఫ్యాక్టర్ వేరియబుల్ ఆర్ చేంజ్డ్. సో చెప్పాను కదండి, ఇన్పుట్ ఫ్యాక్టర్ వేరియబుల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మనం లాంగ్ రన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు షార్ట్ రన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇట్ షోస్ దాట్ ద ఇన్పుట్ ఆర్ చేంజ్ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్. ఏదైతే షార్ట్ రన్ ఉందో ఈ షార్ట్ రన్లో ఏంటి అంటే లైక్ ఇన్పుట్స్ ఆర్ చేంజ్, ప్రొడక్షన్ని బేస్ చేసుకొని ఇన్పుట్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. అందులో లాంగ్ రన్లో ఏంటి అంటే అవుట్పుట్స్ ఏదైతే మనం ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ అనేది చేంజ్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది క్వాంటిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి ఇన్పుట్ని బేస్ చేసుకుని ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రెండు ఒకటేలేండి, బట్ కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది అంతే. ఏదైతే షార్ట్ రన్లో మనం ఎంప్లాయీస్ తీసుకున్నాం, ఇన్పుట్స్ ఆర్ చేంజ్డ్, దే ఆర్ మనీ అండ్ మిషన్స్. మనీ అనేది మనకి ప్రతిసారి ఒకే ఇన్కమ్ అనేది రాదు, లైక్ మారుతూ ఉంటుంది. సో అలాగా మిషనరీస్ కూడా కొత్త జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అని చూసుకున్నాం కదా. ల్యాండ్ అంటే లైక్ తెలుసు కదా, ల్యాండ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ల్యాండ్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్క ల్యాండ్ 3 cents 4 cents అలా ఉంటాయి కాబట్టి సో డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఉంటుంది. సో షార్ట్ రన్లో ఏమో లైక్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. మనీ అండ్ మిషనరీ ఇవేంటంటే ఎప్పుడు ఒకేలా ఉండవు, లైక్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే ప్రొడక్షన్ ఫంక్షన్ యొక్క టైప్స్ అయితే తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఐసో క్వాంట్ అంటే ఏంటి, ఐసో కాస్ట్ అంటే ఏంటో చెప్తాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.